ఇది నా దేవుని సాన్నిధ్యంలో కూడి నేను వచ్చి ఏదో ప్రేయర్లో పాల్పంపులు పొందాం అనుకున్నాను అంతే. కానీ మరి కొన్ని మాటలు కూడా చెప్పమన్నారు. ఈ మంచి సమయాన్ని బట్టి దీనిని ఈ రిలేని పట్టుకొని వెళ్తూ ఉన్నారు బ్రదర్స్ ఆగిపోకుండా. సో మరి ప్రభు రాకడ పర్యంతము ఐ థింక్ దే విల్ క్యారీ ఆన్, ఇట్లాగ ముందుకు తీసుకుని వెళ్తారు. కనుక వారికి దేవుడు ఇచ్చిన మంచి భారము, బాధ్యత, రెస్పాన్సిబిలిటీని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మంచి సమయం మేము కొద్దిమందిమైన ఒక దర్శన ప్రకారము, దర్శనం కొరకు మేము ఇక్కడ కూడి ఉన్నాం. ఆ దర్శనమే ఉజ్జీవం. ఆ ఉజ్జీవాన్ని కొనసాగించడానికి నీవు నీ దాసులను ఏర్పాటు చేసుకొని కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఎంతో మరి శ్రమతో కూడినటువంటి పరిస్థితులు అయినప్పటికీ దీనిని కొనసాగించడానికి నీవు ఇచ్చిన మనసుకే నీకు స్తోత్రాలు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడని నీ వాక్యంలో రాయబడ్డది. నీ వైపు మేము చూస్తూ ముందుకు సాగుతుండగా ఇది కొన్ని మాటలు మాకు దయచేసి మమ్మల్ని బలపరచుమని, దైవజనులందరిని బట్టి నీకు స్తోత్రాలు, రాలేని వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. 1970s రివైవల్లో మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి కూడా నీకు స్తుతులు, స్తోత్రాలు, మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా అప్పర్ రూమ్లో సాక్ష్యం చెప్పేవాళ్ళు వ్యాన్ గురించి చెప్పడం మానరు. ఎవరు చెప్పినా ప్రత్యేకంగా వ్యాన్ కొరకు చెప్పే కొనసాగిస్తారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. బహుశా ఆయన లాస్ట్ డ్రైవర్ ఏమో. మేము మొదటి దినాల్లో డ్రైవింగ్లో ఉండేవాళ్ళమి. అయ్యగా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు తోస్తే కానీ అది స్టార్ట్ అవ్వదు. అది స్టార్ట్ అయితే పెట్రోల్తో స్టార్ట్ అవుతుంది, అది నడ్డమేమో కిరసనంతో నడుస్తుంది. ఇప్పుడు అవి ఏమి లేవు. కానీ దిగేసరికి అందరూ కిరసను కంపు కొట్టాలి, అందరూ కిరసని. తుని అప్పు అట్లాంటి తుని అప్పు కానీ ఏమైనా వస్తే అందరు దిగి తొయ్యమనే వాళ్ళమే. తోసి ఆ తుని అప్పు ఎక్కిన తర్వాత అప్పుడు మరలా అందరూ ఎక్కేవాళ్ళం. కానీ అందులో మేము గమనించింది దేవుని ఆత్మకార్యం, ప్రార్థన, పాటలు, స్తుతి, ఆరాధన, అందరూ ఆనందించాం. ఇప్పట్లాంటి సీట్లు లేవు దానికి. ఒక సైడ్కి అటు, ఒక సైడ్ ఇటు, ఒక సైడ్ ఇటు ఉండేది అంతే. అందరూ అందులోనే కూర్చొని వాళ్ళు. అవి కూడా చెక్క సీట్లాగా ఉండేవి. కానీ పాత వ్యాన్ని మరలా దాన్ని మాడిఫై చేయించారు. ఏదేమైనా దేవుడు ఆ వ్యాన్లో చాలా గొప్ప కార్యాలు చేశారు. అందరూ కూడా మేలు పొందుకున్నారు, అందరూ ఆశీర్వదింపబడ్డారు, అందరూ బలపరచబడ్డారు. నేను 74లో రక్షింపబడ్డాను. అక్టోబర్ 2ని అనకాపల్లి యూత్ మీటింగ్లో. ఒకసారి మేము ప్రకాశ్రావుపేటలో అంటే జడ్జికోట్ ప్రక్కన ఉండేవాళ్ళమే. మా మదర్ నర్సింగ్ సూపరింటెండెంట్గా చేసేవారు కేజీహెచ్లో. నేను ఏవిఎన్ కాలేజ్ చదివాను. ఒకసారి నేను అప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉండేది. ఆ ప్రక్కన నుంచి కల్వరీ చర్చి ముందుండేది. అటు నుంచి నడిచి వస్తూ ఉంటుంటే ఈ వ్యాన్ వెళ్తూ ఉంది. ఇందులో పాటలు పాడుతూ ఉన్నారు. ఇది ఎవరిది ఈ వ్యాను, పాటలు పాడుతున్నారు, నేను కూడా ఎక్కితే బాగుండేమో అనిపించింది అంతే నాకు. ఆ తర్వాత దేవుడు ఆ వ్యాన్లో నడపడానికి, చాలా ఊర్లు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. 1979లో నేను సేవకు వచ్చాను. నవంబర్ 26th అక్టోబర్ 1974 అక్టోబర్ 2 నేను రక్షింపబడ్డాను. సో అది దేవుడు కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన మంచి ఆ యొక్క సహవాసం. ఏదేమైనా అప్పర్ రూమ్ ఫెలోషిప్కి నేను రుణస్తుని. ఎందుకంటే నాకు ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని, ఒక విధానాన్ని, ఏవైనా కాలేజ్ చదివేటప్పుడు చాలా ఘోరంగా అల్లరిగా ఉండేవాడిని. కానీ రక్షింపబడిన తర్వాత దేవునిలో ఎదిగే విధానంలో, దేవుని కొరకు బ్రతికే విధానంలో, దేవుని కొరకు జీవించే విధానంలో ఎన్నో విషయాలు అప్పర్ రూమ్ వారు నాకు నేర్పించారు. విధేయత నేర్పించారు, తర్వాత క్షమాపణ నేర్పించారు, ఎన్నో విషయాలు నేర్పించారు. ఇవన్నీ బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో చాలా అనుభవాలు నేను పొందాను అప్పర్ రూమ్లో. ఒకసారి మేము బందర్ వెళ్ళాం, మచిలీపట్నం. అక్కడ నేను, పరంజ్యోతి గారు, కృపారావు గారు, మేము అందరూ ఉన్నాం. అప్పుడు మేము ఈ యోహాను సువార్త అమ్మేవాళ్ళం. పావలా ఒక్కొక్కటి, ఒక చిన్న బుక్ అనమాట. ఒకసారి నేను స్నానం చేస్తూ ఉన్నాను, బకెట్ తెచ్చుకొని అక్కడ స్నానం చేస్తూ ఉన్నాను. నీళ్ళు తెచ్చుకొని స్నానం చేస్తాను. ఈ పరంజ్యోతి గారు వచ్చి నా బకెట్ పట్టిపోయాడు. స్నానం చేస్తున్న బకెట్
అలాగా ఆ తడి బట్టలతోనే మళ్ళీ ఇంకో బకెట్ తెచ్చుకొని మళ్ళీ స్నానం చేయాలి తప్ప ఎవరిని ఏమనడానికి లేదు. అంటే మరి ఆ డిసిప్లిన్లో కూడా కొన్ని చాలా ఘోరమైన సిలువలు వేయబడ్డాం. ఆ సిలువలో నుంచి దేవుడు దించి ఇప్పుడు శక్తి ఇచ్చి దేవుళ్ళు నడడానికి సహాయం చేస్తున్నారు. ఏదేమైనా అవన్నీ కూడా మాకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఇది నాన్న బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి చూద్దాం. లూకాసు వార్త 19:41 నుంచి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పాను. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి. యు డిడ్ నాట్ ఏమని చెప్పాలి, రియలైజ్ ద విజిటేషన్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఎరగలేదని యెరూషలేము గురించి దేవుడు ప్రభువారు ఏడ్చారు. సో మన జీవితాలలో కూడా ఆయా సందర్భాలలో దేవుని దర్శించిన కాలాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఎరిగేము, కొన్నిసార్లు ఎరగలేకపోయినాం. కానీ దర్శించిన కాలాన్ని ఎరిగిన వారు ఆశ్చర్యపడ్డారు. దర్శించిన కాలాన్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళు చాలా పోగొట్టుకున్నారు. ఉదాహరణకి ఎరుకోకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. ప్రభువారు ఆ మార్గం కూడా వెళ్తూ ఉన్నాడని తెలుసుకున్నాడు. ప్రభువు దర్శించిన కాలాన్ని ఎరిగాడు. మళ్ళీ ఆ ఆపర్చునిటీ రాదు. ఆయనకు కళ్ళు లేకపోయినా గట్టిగా కేకలు వేశాడు, ఊరుకోమన్నారు. కానీ ఆ దేవుని కాలాన్ని, దేవుడు దర్శించిన కాలాన్ని పోగొట్టుకుంటే అతని కళ్ళు వచ్చి ఉండేవి కాదేమో. సో ఆ దర్శన కాలాన్ని అతడు వాడుకున్నాడు. ఈ దినాల్లో చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు దర్శించిన కాలంలో మనము కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోవడం బట్టి, ప్రతిస్పందించకపోవడం బట్టి మనకి జరగవలసిన చాలా కార్యాలను మనం పోగొట్టుకుంటున్నాం. అదే సమయంలో మనం రియాక్ట్ అయినప్పుడు, స్పందించినప్పుడు గొప్ప కార్యాలు లేకపోతే గొప్ప విషయాలు మనము చూడగలుగుతున్నాం. సో ఈ దినాన నేను మీకు చెప్పాలనుకున్న ఉద్దేశం మాట ఏంటంటే దేవుడు దర్శించిన కాలాన్ని మనము ఎప్పుడు కూడా ఆ యొక్క ఆలోచనతో, ఆ తలంపుతో, ఆ యొక్క దర్శనముతో, ఆ మెలకువతో మనం ఉన్నట్లయితే దేవుని బట్టి మనం గొప్ప కార్యాలు చేయగలం. చాలా టైం కొద్దిగా ఉంది. ఈ కొంచెం టైంలో ద విజిటేషన్ ఆఫ్ గాడ్, దేవుడు పదే అనేకులు దర్శిస్తున్నాడు. బైబిల్లో అంటాడు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో, ఆయా సమయంలో దేవుని దూత వచ్చి నీటిని కదిలించేవాడు. లిటరల్గా దేవుని దూత కదిలించాడు, మనుషులు కాదు. దేవుని దూత కదిలించేటప్పుడు బైబిల్ అక్కడ ఉందో మాట, మొదట ఎవడు దిగునో. సో ఇప్పుడు మనం కూర్చున్న వాళ్ళని, పర్లేదులే పట్నాయక్ గారు సీనియర్ కదా, ఆయన ముందెళ్తాడు, ఆ తర్వాత రతన్ కుమార్ గారు, ఆ తర్వాత ఎఫ్రాయిం గారు, విక్టర్ గారు, ఇలాగ మనం ఆన్లైన్లోని ఒకదాని తర్వాత ఒకటి మనం పంపిద్దామన్నాం లేదు. అక్కడ బైబిల్ చెప్తా ఉంది, నీళ్లు కదలంగానే ఫస్ట్ ఎవరు దిగుతాడో. అంటే అర్థం ఏంటి? అందరు ఎట్లా కనిపెట్టుకున్నారంటే నీళ్లు ఎప్పుడు కదులుతాయో వాళ్ళకి తెలియదు. కదలంగానే దిగితే అక్కడ మాట, ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడ్డాడు. అంటే ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడ మనం కార్యం చూస్తున్నాం, ఏ పరిస్థితి అయినా. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఏ పరిస్థితిలో ఉన్నా మన పరిస్థితులని ఆయనకు తెలుసు. కానీ అక్కడ ఆలోచన ఏంటంటే మొదట దిగాలి. అంటే ఆ బెత్తస్తాను కోరేరు మీద అందరూ ఎలా ఉంటారంటే
కొందరు తోసేయడానికి రెడీగా ఉండుంటారు కదా, కొందరు తోసేయడానికి రెడీగా ఉండుంటారు. ఏమైనా సరే ఫస్ట్ ఆ వాక్యం ఏంటో చాలా విచిత్రంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సోలేషన్ ప్రైజ్లు కూడా ఇస్తే బాగుండు. ఆ కన్సోలేషన్లో మనమైనా ఉంటాం. కన్సోలేషన్ లేదు, ఫస్ట్ ఉంది, సెకండ్, థర్డ్ ఏమీ లేదు, మొదట దిగాలంట. అంటే ఆ బెతస్తా కోనేరు మీద కూర్చున్న వాళ్ళకి టెన్షన్. ఏం టెన్షన్ అంటే మొదట దిగాలనే టెన్షన్, మిగతా ఏం కాదు. మొదట దిగాలి. ఎందులో దిగాలి? నీటిలోనే దిగాలి. ఏ నీటిలోకి? కదిలింపబడిన నీటిలోకి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మొదట దేవుడు ఆయా సమయాల్లో నీటిని కదిలిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయా సమయాల్లో అనేక పరిస్థితులను ప్రపంచాన్ని కదిలిస్తూ ఉన్నాడు. మనం వింటున్నాం, చూస్తున్నాం, ఇంకా మనకు తెలియలేని ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఈ దినాల్లో మారుతూ ఉన్నారు. ముఖ్యంగా పూజారులు, మాంత్రికులు, తర్వాత చెడుపులు పెట్టేవాళ్ళు, చిల్లంగులు పెట్టేవాళ్ళు. దేవుడు కదిలిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మారుతూ ఉన్నారు. మనకి కొన్నే తెలుస్తూ ఉన్నాయి. కనుక ఈ దినాల్లో మనం ఉజ్జీవింపబడాలంటే ఆ బెతస్తా కోనేరు దగ్గర అందరూ ఎట్లా కనిపెట్టుకున్నారో అలాగా కనిపెట్టుకొని ఉండాలి. అలాగ కనిపెట్టుకొని ఉండగలిగినప్పుడు తప్పకుండా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమే. 1970 ఆయనవే, 80 ఆయనవే, 90 ఆయనదే, 20 ఆయనదే, 21st century, ఏదైనా ఆయనదే. బట్ వీ హ్యావ్ టు నో ద విజిటేషన్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఆ దినాలలో, నేను అనుకుంటున్నాను, దేవుడు దర్శించిన కాలాన్ని దేవుడు మనకు ఆ కృప ఇచ్చాడు అందులోకి వెళ్ళడానికి అని నేను అనుకుంటున్నాం. ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి కానీ అలాగే జరగట్లేదని. ఏదో లోపం నాలోనే ఉండొచ్చు. ఆ దినాల్లోని మారే పరిస్థితులు కానీ ఊరికి ఏమున్నాయంటే ఏమీ లేవు. ఇన్ని మ్యూజిక్ ఇవి ఉన్నాయా, వర్షిప్ లీడర్స్ ఉన్నారా, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా, కీబోర్డులు లేవు. అప్పుడు హార్మోనియమే, కేరళపాటికి వెళ్తే హార్మోనియమే డాల్ కొట్టేవారు అంతే. సో ఈ దినాలు ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి. స్టేజ్ మీద పొగలు ఉన్నాయి, స్టేజ్ మీద పెద్ద లైట్లు ఉన్నాయి. మొన్న కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్లో మాట్లాడుతూ స్టేజ్ కింద నుంచి కాదు, పేదరు మాట్లాడినప్పుడు మీద నుంచి వచ్చింది పొగ అని చెప్పాను. కింద నుంచి పొగలు వస్తున్నాయి, ఏ ప్రయోజనం? ఈ దినాలలో ఆ ఆలోచనతో మనం ఉండినప్పుడు, ఆశతో మనం ఉండినప్పుడు మనము యోగ్యులం కాదు. కానీ ఆ ఆశ, ఆతృతతో ఉండినప్పుడు తప్పకుండా దేవుని కార్యాలని మనము ఆ రోజుల్లో ఒకలే అన్నారు, ఈ రోజుల్లో మన అందరిని కూడా దేవుడు దీవిస్తాడు, మన అందరినీ ఆస్వాదిస్తాడు. ఎందుకంటే అయితే ఒకటంటే నీటి దగ్గర ఉన్నారు, కదలిక కొరకు కనిపెడుతున్నారు. పగలైనా రాత్రి అయినా ఆ 38 సంవత్సరాలు వదిలేసిపోయారు అక్కడ. ఒరే నువ్వు దిగితే దిగి లేకపోతే లేదు, మేము నేను దించలేకపోతున్నామని. మరి ఆ వదిలేసిపోయినాడు పోలేదు కదా, అక్కడే ఉన్నాడు. కనుక మనము బెతస్తా కోనేరు చుట్టూ ఉన్నట్టున్నాం, ఆశతో ఉన్నాం, దేవుని దర్శనం కోరుకున్నాం. దేవుడు తప్పకుండా మన ఆశను తీరుస్తాడు తప్పకుండా. ఎందుకంటే మనం ఏదో ఆశించలేదు కానీ దేవుడి యొక్క కార్యం. ఈ సందర్భంలో రూతు గ్రంథం నేను చదివినప్పుడు ఇక్కడ బెత్లెహేములో కరువు వచ్చింది. న్యాయాధిపతులు ఏళ్ళ దినములందు దేశంలో కరువు కరగా యోధాదే బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉంటకు వెళ్ళిన. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండ్రి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులు నిలిచి ఉంటే వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిలియోను ఇద్దరు చనిపోయారు. కాగా స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయను. వారికి ఆహారం ఇష్టకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక ఆమె ఏమైందంటే మోయాబు దేశం విడిచి వెళ్ళటికి ఆమె కోడళ్ళు ప్రయాణమైరి. అన్నీ పోగొట్టుకుంది. భర్త లేడు, కొడుకులు లేరు, ఏమీ లేదు. బహుశా తిండేది ఉండొచ్చు,
ఇద్దరు కోడళ్ళకి భర్తలు లేరు, ఈమెకి భర్తలు లేరు. అయితే బైబిల్ ఉంది, వారికి ఆహారం ఇచ్చుటకు ఏమన్నా యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో విన్నది. సెల్ ఫోన్లు అవి ఏమీ లేవు మెసేజ్లు రావడానికి, లేకపోతే ఫోన్లు లేవు, లేకపోతే ఏమీ లేవు. ఆమె ఒక మాట విన్నదంట, గాడ్ హ్యాస్ విజిటెడ్ హిస్ పీపుల్. తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు దేవుడు తన ప్రజలను దర్శించాడు అని విన్నది. ఎప్పుడో మరి ఎంతకాలం ఏదో దర్శించి, కానీ ఆమెకు మొత్తం మీద ఆ ఊర్లో బెత్లెహేం నుంచి వచ్చేవాళ్ళు ఎవరో వెళ్ళేవాళ్ళు ఆ ఊరు వాళ్ళు చెప్పేవారు. పూర్వ రోజుల్లోనే ఏమి లేవు. మా పెదనాన్నగారు ఇక్కడ కెల్లాడ ఒక ఊర్లో ఉండేవారు, విజయనగరం దగ్గర, నెల్లిమర్ల దగ్గర. మేము వెళ్ళే ట్రైన్ కోచ్ అనేవారు దాన్ని. అది కరెక్ట్గా 4 గంటలకి వెళ్ళేది, అక్కడ ఆగేది ఆ స్టేషన్లో. ఆ స్టేషన్ అంటే స్టేషనే కాదు, చిన్న ఇల్లులాగా ఉండేది. టక టక టకమంటే 3 నిమిషాలు దిగిపోవాలి, వెళ్ళిపోయేది. అప్పుడు ఎవరైనా ఆ ఊరు కొంచెం దూరం, 1 కిలోమీటర్. సో ఎవరైనా మేము ఆ ఊర్లోంచి ఆ పొలాల్లోంచి వెళ్ళాలి కనుక మా పెదనాన్నగారికి ట్రైన్లో దిగే వాళ్ళకి కబురు పెట్టాం, అయ్యా మీ వాళ్ళు ఎవరో దిగారు అని కొంచెం వెళ్ళంటే అప్పుడు ఎవరో వచ్చేవారు. అలాగా అంటే ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకొని మేము వచ్చాము, దిగాము, ఇక్కడే ఉన్నాం, వచ్చారు అదేం లేదు అప్పుడు. సో ఈ మోయాబు దేశంలో ఉన్నటువంటి అమ్మకి ఒక వార్త తెలిసింది, దేవుడు తన ప్రజలను ఆహారం ఇవ్వడానికి దర్శించాడు. ఇప్పుడు భర్తను పోగొట్టుకుంది, కొడుకును పోగొట్టుకుంది, ఏదో తిని ఉంటుంది. ఈ రోజుల్లో ప్రయాణాలు ఎవరైనా లిఫ్ట్ అడిగి తీస్తాడా, కారు ఉందా, బస్సు ఉందా, ఏమీ లేదు, నడిచే వెళ్ళాలి. అరణ్యంలోంచి బహుశా చాలా దూరం నడిచి వెళ్ళాలి. కానీ ఆమెలో ఒక ఆశ ఉంది, ఏంటంటే దేవుడు దర్శించిన స్థలానికి నేను వెళ్ళాలి. అదే ఆమె ఆశ. ఇన్స్పైట్ ఆఫ్ ఆమె బలహీనరాలైనా, భర్త లేకపోయినా, కొడుకులు లేకపోయినా, 3 ఆడవాళ్ళే, ఆమె కూడా స్త్రీ. సో నార్మల్గా స్త్రీలు ప్రయాణం చేయడం చాలా కష్టం. అందులో ఆమె పెద్దదైపోయింది, వయసు అయిపోయింది. అందుకే రూతుని పిలిచింది, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, అక్కడ దర్శించడం తెలిసింది, మీరు మీ ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉన్నాను. రూతు మాత్రం వెళ్ళలేదు, నేను కూడా అక్కడికి వస్తాను అని అంది. ఈ కోడళ్ళిద్దరూ రాకపోయినా నయోమి ప్రయాణం ఆగదు. రూతు వచ్చింది, ఓకే. రూతు రాకపోయినా, ఓర్పా రాకపోయినా ఆమె ప్రయాణం మాత్రము ఆగదు. ఆమె డిసైడ్ చేసుకుంది ఏంటంటే దేవుడు దర్శించిన స్థలానికి నేను వెళ్ళాలి, చూడాలి ఏం దర్శించాడో, అని ఎలా దర్శించాడో చూడాలి. అప్పటికే ఆమె చాలా వేదనలు ఉంది. అందుకే వెళ్ళంగానే నయోమి అనగానే ఆమె ఏమందంటే మారానమంది. అంటే నా బ్రతుకు అయిపోయింది, నా బ్రతుకు మారా అయిపోయినా దేవుడి దర్శనంలోకి నేను వెళ్ళాలి. నా బ్రతుకులు ఏమీ లేకపోయినా, ఏమీ లేకపోయినా, ఎవరు లేకపోయినా, అందరినీ పోగొట్టుకున్నా, దేవుడు దర్శించేటంటే ఎలాగుంటుందో, దేవుడు దర్శించేటంటే ఎలాగుంటుందో. ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా ఆశ్చర్యం కదా. అమ్మా అందరు చచ్చిపోయారు, నేను చచ్చిపోతాను, బహుశా నా భర్త సమాధి ఇక్కడే ఉంది, నా కొడుకుల సమాధులు ఇక్కడే ఉన్నాయి, నా సమాధి కూడా పక్కనే చేశాను అని అనలేదు. నార్మల్గా అనాలి, ఎందుకంటే అంత అయిపోయింది కాబట్టి. బట్ షీ హ్యాజ్ ఏ హోప్. ఆమెకు ఒక ఆశ ఉంది. అది నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది. దేవుడు తన ప్రజలను దర్శించాడని విన్నది. ఎవడు రమ్మనలేదు, నువ్వు రా నీవన్నీ ఇస్తాము అని చెప్పనలేదు, విన్నది. అంటే దేవుని దర్శనము తాలూకా ఇంపాక్ట్, ఆ ప్రభావము ఈ విధవరాల మీద ఎంత ఉందో ఆలోచన చేయండి. ఈ దినాలలో కూడా దేవుడు విజిట్ చేస్తున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు తన ప్రజలను మారుస్తూ ఉన్నాడు, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు అనే ఆ యొక్క దైవ సన్నిధి ఉన్నది. దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నాయి అనే ఆ యొక్క ఆలోచన, లేకపోతే ఆ యొక్క వార్త మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు మనము మోయాబులో ఉంటే మనము ఆ యొక్క ప్రభావంలోనికి వెళ్ళలేము.
ఆ దేవుని దర్శన టైంలోని, దేవుడు దర్శించిన స్థలంలోనికి, దేవుడు దర్శించిన పరిస్థితిలోనికి వెళ్ళలేము. ప్రయాణం అవడం అంటే ఆమె మనసును, షీ మేడ్ అప్ హర్ మైండ్, తన మనసును ఏమనుకుందంటే ఐ విల్ గో. సో ఈ దినాన్న అప్పర్ రూమ్ వాళ్ళందరికీ నేను చేసే మనం ఏంటంటే, దేవుడు దర్శించే టైంలో మనం ఉన్నాం. ఒకవేళ మనకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు, తెలుస్తుంది. కానీ దేవుడు దర్శించే టైం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నేను తలుపు దగ్గరే ఉన్నాను. తలుపు దగ్గర నేను కొడుతుంటే ఈ లోపల నుండి నువ్వు గొప్ప, నేను గొప్ప, నీది రైటా, నాది రైటా, నీ డాక్టరేనా, నా డాక్టరేనా, నువ్వు చేసేది తప్పు, నేను చేసేది రైట్ అనుకోవడం లేదు. కదా తలుపు దగ్గర ఉన్నాడు ఆయన. ఇప్పుడు మన టైం ఏంటంటే వెళ్ళి తలుపు తీయాలి. సో తలుపు మీద మన మనసు పెట్టాలి. కానీ నువ్వా నేనా అనేది కాదు, అయిపోయింది. దేవుడు దర్శించే కాలంలో ఉన్నామని నేను నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ విజిటేషన్. గాడ్ ఈజ్ విజిటింగ్. ప్రపంచం అంతని దర్శిస్తున్నాడు. ఆ పరిస్థితులను బట్టి కానీ, యుద్ధాలను బట్టి కానీ, ఇజ్రాయెల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి కానీ, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కానీ, మన దేశ పరిస్థితులను బట్టి కానీ. ఒక విషయం మీకు తెలుసా, కాంగ్రెస్ వాళ్ళు ఉండేదానికంటే బీజేపీ వచ్చిన తర్వాత అన్ని సంఘాల్లో ప్రార్థన మొదలెట్టారు. ఇంతకుముందు అంత సులువుగా ఉన్నారు కాంగ్రెస్ అని. ఇప్పుడు ఉపవాసం లేని సంఘం లేదు, ప్రార్థన చేయలేని సంఘం లేదు. నేను తెల్లవారుజాము లేచి తీసి ఒక యూట్యూబ్ చూస్తూ ఉంటే 4 గంటలకే ఒక సంఘంలో పాస్ గారు ప్రార్థన చేస్తున్నారు, 4 గంటలకే లేచి ప్రార్థన చేస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ మనల్ని ప్రార్థన చేయడానికి ప్రోత్సహించింది అనొచ్చు. అయితే దేవుడు, ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం, ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. ఆయన ఏం చేయాలో జరిగిస్తాడు. ఓ పక్క ఇంతకుముందు 30వ స్థానంలో ఉండేదట ఇండియా మోస్ట్ పర్సిక్యూటెడ్ కంట్రీస్లో. ఇప్పుడు 10-11 స్థానంలోకి వచ్చిందట కదా, 10-11 స్థానం. కనుక దేవుని కార్యాలు గొప్పవి, దేవుని నామం గొప్పది. దేవుడు దర్శిస్తున్నాడు. ఎక్కడో మూల అగ్ని రాజుతానే ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే మనం ప్రయాణమవుదాం, అక్కడికి మనం ప్రయాణమవుదాం. ప్రియులరా, ఈ రూతు మరి ఏమీ దేవుడు ఆమెలో ప్రేరేపించాడో తెలియదు. కానీ నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అయితే పడేయమంది, అయితే బయలుదేరమంది. పాపం ఓర్ప కూడా చెడ్డదేం కాదు, ఓర్ప కూడా మంచిదే. కానీ ఈ రూతు కమిట్మెంట్ ఉంది. ఈ అమ్మాయికి కమిట్మెంట్ ఉంది. ఒక ఆడవాళ్ళు ఇద్దరు ప్రయాణం అంటే అది సామాన్యమైన మాట కాదు, చాలా కష్టం ఆ దినాల్లో. కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళు ప్రయాణం చేశారు. బైబిల్లో ఏమని రాయబడిందంటే 22వ వచనంలో, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతును ఆమె కోడలు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేముకి వచ్చారు. అదొక మంచి సూచన. యవల కోత అనేది ఎప్పుడు కూడా సంతోషకరమైన సమయం. పనలు మోయడం, కళ్ళాలు ఉండడం, వాటిని జల్లించడం. చూడండి, ఇప్పుడు అందుకే మనకు కోత పండుగ పెడతారు అయ్యారు కదండి. ఇప్పుడు కోత పండుగలు జరిగాయి. ఇంతకుముందు మా చిన్నప్పుడు మేము క్రైస్ట్ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. కోత పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్. సో వీళ్ళు ఎప్పుడు ఏ టైంలో వచ్చారంట? కోత టైంలో వచ్చారు. అది ఎంత మంచి వెల్కమింగ్ ఇదండి సిచ్యువేషన్. కోత టైంలో వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, అంటే దేవుడు దర్శించే స్థలానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ కోత జరుగుతుంది. సో ఈ దినాన్ని మనం కూడా నమ్ముదాం, మనం కూడా కోత టైంలోనే ఉన్నాం, కోత టైంలో ఉన్నాం. కోసే టైంకి వచ్చారు. దేవుడు దర్శించే ఆ స్థలానికి వచ్చారు. దేవుడు దర్శనం లేని స్థలాన్ని వదిలేసి దేవుడు దర్శించే స్థలానికి వచ్చారు. అక్కడ ఏముంది? డిపాజిట్స్ ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, ఆస్తి ఉందా, పొలం ఉందా? అక్కడ ఏమీ కనబడట్లేదు. కానీ వాళ్ళకి కనబడేది ఏంటంటే దేవుడు దర్శించే స్థలమే వారి దర్శనం. ఈ దినాన్ని కూడా దేవుడు దర్శించే స్థలమే మన దర్శనం. వేర్ గాడ్స్ విజిటేషన్ ఇస్ దేర్, వీఆర్ దేర్, వీ షుడ్ బి దేర్. దేవుడు దర్శించే స్థలం దగ్గరికి మనం వస్తే
ప్రియమైన వాళ్ళరా, అక్కడ టకా 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 మన కార్యాలు జరగడం మొదలుపెట్టాయి కదండి. ఆ అమ్మాయి పరగేరుకుంది. ఆ బోయేజు వచ్చాడు. బోయేజు వచ్చి ఆయన వాళ్ళతో ఏమన్నాడంటే 2వ అధ్యాయం 4వ వచనం, బోయేజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడేయును గాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నారు. అలాంటి మాటలు పొలాలు ఎక్కడ మనకు వినబడవు. అంటే అక్కడ ఆ టైం అలాంటి టైము, దేవుడు ఆశీర్వదించే టైము, దేవుడు దీవించే టైము, అందరూ సంతోషించే టైము, అందరూ కోత కోసే టైము. ప్రియమైన వాళ్ళరా, ఆ పొలాన్ని బోయేజుని దేవుడు అక్కడ రూతు కొరకు ఎత్తిపెట్టాడు. రూతుకి తెలియదు, నయోమికి కూడా. వాళ్ళకి తెలిసిందల్లా దేవుడు దర్శించిన స్థలానికి. మనకు తెలిసిందల్లా దేవుడు దర్శించిన స్థలానికి వెళ్తే అక్కడ మనకు బోయేజు ఉంటాడు, మనకు పొలం ఉంటుంది, మనకు పరగ ఉంటుంది, మనకు అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమైందంటే ఆ పొలానికే యజమానురాలు అయిపోయింది. ఆమె కడుపులోంచి ఓబేదు పుట్టాడు, ఓబేదు కడుపులోంచి యెషై పుట్టాడు, యెషై కడుపులో దావీదు పుట్టాడు, దావీదు కడుపులోంచి యేసయ్య పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఆ జీనియాలజీలోకి వచ్చేసింది. పిల్లరా, దేవుడు దర్శించిన స్థలం మనకి ముఖ్యం. దేవుడు దర్శించినటువంటి స్థలం, దేవుడు దర్శించే ఆ యొక్క మాటలు, దేవుడు దర్శించే ప్రార్థన, ఒకళ్ళమైనా ఇద్దరైనా ముగ్గురైనా దేవుడు సన్నిధి ఉండే ఆ స్థలం. నేను ఏలియా ఎలీషాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఏలియా అన్నాడు దేవుడు నన్ను యోర్దాన్కి వెళ్ళమన్నాడు, గిల్గాల్కి వెళ్ళమన్నాడు. అమ్మా ఎరుకోకి వెళ్ళమంటే నువ్వు ఉండిపో అంటే మీ యొక్క అయ్యగారిని తీసుకుపోతారు దేవుడు అంటే నాకు తెలుసాయా మీరు అందరూ ఊరుకోండి అన్నాడు శిష్యులతో ఏలీషా. వదలలేదు. నువ్వు ఉండు నేను వెళ్తాంటే వదలలేదు. యోర్దాన్ దగ్గరికి వచ్చారు, కొట్టాడు, దుప్పటి తీసుకొని కొట్టగాడు, యోర్దాన్ 2 అయింది, అవతలకి వెళ్ళారు. వెళ్ళగానే నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే ఎలీషా అన్నాడు, నాకు వరాలు లేకపోతే నాకు అది, నాకు ఈ మినిస్ట్రీ ఆ మినిస్ట్రీ అడగలేదు, నాకు ఆత్మలో 2 పాడు దయచి. అంటే మినిస్ట్రీకి మూలము ఆత్మ అని గమనించాడు. ఈ ఏలియా పరిచర్యలో ఆత్మ ఎట్లాగైతే కార్యం చేశాడో మినిస్ట్రీకి మూలము ఆత్మని గమనించాడు. ఆ తర్వాత సుడిగాలు వచ్చింది, ఆయన దుప్పటి కింద పడ్డది. అగ్ని రథం గుర్రం వచ్చి ఏం చేసిందండి, ఏలియాని తీసుకున్నాడు. ఆ దుప్పటి పట్టుకొచ్చి మళ్ళా కొట్టంగానే నది పాయలైంది, వచ్చేసారు. వచ్చి అప్పటి నుంచి ఎలీషా ఏలియాకు బదులుగా ప్రవక్త అని చెప్పి అందరు గమనించాడు. ఇది అయిన తర్వాత 2వ రాజుల్లో దోతాన్ అనే ఊరిలో అక్కడ ఏమవుతుందంటే ఈయన దాసుడు ఉంటారు. ఉండేసరికి రాజు వీళ్ళ చుట్టూ రథాలని సైన్యాన్ని పంపిస్తాడు వీళ్ళు పట్టుకోమని చెప్పి. వాళ్ళు చుట్టూ వచ్చి కమ్మేస్తారు. చూడండి 2వ రాజులు 6వ అధ్యాయంలోని 13వ వచనం, అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీ వెళ్ళి అతడు చోటు చూసి రమ్మని సెలవేయగా అతడు దోతాన్లో ఉన్నాడని వర్తమానం వచ్చింది. కాబట్టి రాజు అసలు గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాను. వారు రాత్రి వేళ నలుదిశల పట్టణం చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలుగడ లేచి బయటకు వచ్చి అన్నప్పుడు గుర్రములు రథములు గల సైన్యం పట్టణం చుట్టుకొని కనబడారు. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏళ్ళువాడా, మనం ఏమి చేయదు మన దైవంతో అనగా అతను భయపడవద్దు, మన పక్షంలో ఉన్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీటి చూసినట్లు దయచేసి మీరు కండ్లు తెరమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళు తెరిచాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని రథముల చేత నిన్నుట చూచెను. ఎలీషా పనివాడు, అయ్యా మన చుట్టూ ఇలా జనాలు వచ్చారు, రాజు పంపించి సిరియా రాజు మనతో యుద్ధం చేయడానికి వచ్చి పంపించాడు కాబట్టి ఇదంతా చుట్టుకున్నారు, ఏం చేద్దామంటే అప్పుడు ఎలీషా ప్రార్థన, దేవా వీడు కన్నులు. అప్పుడు అగ్ని రథాలు గుర్రాలు చూశాడంట. ఎవరు చూశాడు? పనివాడు చూశాడు. బట్ ఈ అగ్ని రథాలు గుర్రాలు పనివాడు చూడకముందు ఎవరు చూశాడు? ఎలీషా చూశాడు. ఎక్కడ చూశాడు? ఏలియా వెళ్ళినప్పుడు చూశాడు. అక్కడ దర్శనము
ఏలియా దర్శనము, దేవుని యొక్క దర్శనము చూశాడు. ఏంటి? అగ్ని రథం గుర్రం వచ్చి ఏలియాను పట్టుకుపోవడం ఎలీషా చూశాడు. ఇప్పుడు ఈ పనివాడు భయపడుతుంటే ఏమని ప్రార్థన చేశాడు? వీడి కళ్ళు తెరువు ప్రభు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఆ దేశం చుట్టూ అగ్ని రథాలు గుర్రాలు అంటే ఎలీషా చూచాడు. దర్శనము కలిగిన వాడు దర్శనము ఇతరులకు చూపించగలడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుడు స్తోత్రం చెల్లిస్తారా? కొట్టండి గట్టిగా, గట్టి కొట్టండి, ఇంకా గట్టి కొట్టండి. దర్శనం గలవాడు దర్శనాన్ని తన పక్క వాళ్ళకి చూపించగలడు. వెళ్ళిపోతున్నాడు. ఎలీషా అగ్నిరథాన్ని గుర్రాలు చూశాడు కాబట్టి ఆల్రెడీ బహుశా పెందల కాడ ఈయన చూశాడు. పన్నాడు పెందల కాడ ఉంటే ఈయన చూసేసి ఉంటాడు. ఆల్రెడీ అగ్నిరథాల గుర్రాలు చూశాడు, అందుకే నిశ్చయంగా ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే అయ్యా బాబు ఏమైపోతామంటే దేవ ఈయన కళ్ళు తెరవన్నాడంటే ఆయన కళ్ళు తెరగానే ఏం చూశాడు? అగ్ని రథాలు గుర్రాలు. సో దర్శనం కలిగిన వాడు దర్శనాన్ని చూపించగలడు. దర్శనం కలిగిన వాడు దర్శనాన్ని ఇవ్వగలడు. దర్శనం అందుకే నువ్వు రావద్దు అంటే ఎందుకు వస్తున్నాడంటే ఎవరికి అర్థం కావట్లేదు. నేను ఎరుకోకి వెళ్తాను, నేను యోర్దానికి వెళ్తానంటే నువ్వు రావద్దయ్యా అంటే ఎందుకంటే ఏదో ఉంది, ఏలియాలో ఏదో ఉంది, అది చూడాలనుకున్నాడు ఎలీషా. దేవునికి మహిమ కలుగుగాక. అయితే ప్రవక్తల శిష్యులకు తెలియదు. నువ్వు ఊరుకో నాకు తెలిసి అన్నాడు. ఇంతకీ ఈయన ఏం చెప్పలేదు. నువ్వు ఉండిపో, నేను వెళ్తాను, నన్ను దేవుడు రమ్మన్నాడంటే నేను నీతో వస్తాను. రూతు కూడా అలాగే ఉంది. నీ తోటికోళ్ళు వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోమంటే. కానీ ఈ అమ్మకి అది తెలియదు. యాక్చువల్గా అక్కడ ఆ దర్శనం గురించి దాని గురించి నయోమికి తెలుసు, కానీ రూత్కి తెలియదు. బట్ సంథింగ్ ఇన్సైడ్ ఈజ్ ఇన్స్పైరింగ్ రూత్ హృదయంలో ఏదో ఒక ప్రేరేపణ ఉంది. అతను వదలద్దు. ఇప్పుడు ప్రేరేపణ అతను వదిలేమని ఇప్పుడు ప్రేరేపణ. అప్పుడు అతను వదలద్దు. ఎందుకు వదలద్దో తెలియదు అంటుందా అత్తగారు. నేను ఉండిపోవాలనుకున్నా కానీ ఎందుకో నాకు తెలియట్లేదు, మీతో రావాలని ప్రేమ. అలాగే ఏలియా వదిలేవయ్యా బాబు, గిల్గాల్కి వెళ్ళమన్నాడు, ఎరుకోకి వెళ్ళమన్నాడు, ఎవరు వెళ్ళమంటే ఎందుకో ఈయనకి లోపల ఆయన వదలకపోవడాన్ని బట్టి శిష్యులందరూ ఉన్న దర్శనాన్ని ఎలీషా ఒక్కడే చూచాడు. శిష్యులందరూ దూరంలో ఉన్నారు. కానీ ఏలియా అగ్నిరథంతో వెళ్ళే దర్శనం ఎవరు చూశారండి? ఎలీషా చూశాడు. ఆయన చూశాడు, తన పనివాడికి చూపించాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? సో దేవుడు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఎరుగుకున్నావు. యెరూషలేమా, దేవుడు దర్శించిన కాలాన్ని మనం ఎరిగితే మనమేం భయపడవలసిన పని లేదు. తప్పుగా దేవుడు తన కార్యం జరిగిస్తాడు. మనం ఎన్నిక లేని వాళ్ళమే, అయోగ్యులమే, మన ప్రార్థనలు చిన్నవే, ఒకవేళ మనలో ఎన్నో బలహీనతలు ఉండవచ్చు. బట్ స్టిల్ గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు గొప్పవాడు, నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు బలమైన వాడు, నీ దేవుడు జీవగలవాడు. ఆయన దర్శనంలో పోదాం. ఆయన నీళ్లు కదిలించగానే దిగిపోదాం అంతే. మొదటి దిగినా రెండోసారి దిగినా ముందు నీటిలో తడిసిపోదాం. అక్కడ ఉన్నోళ్ళు ఎన్నోసార్లు తడిసిపోయి బయటకు వచ్చి ఉంటారు, ఎన్నోసార్లు. కానీ నేనేమంటానంటే ఆడు బాగైనా బాగోపోయినా దూత కదిలించినప్పుడల్లా తడిసిపోయాడు అంతే. దూత కదిలించినప్పుడల్లా నీటిలో పోయాడు అంతే. ఆ తర్వాత దేవుడు మన ఆశను బట్టి, ఒరే బాబు ఇన్నిసార్లు తడిసావు, ఈసారి నేనే నీ దగ్గరికి వస్తానని దేవుడు మనల్ని ముట్టి బాగు చేస్తాడు. అక్కడ ఏజ్ 38 ఏళ్ల నుంచి కాలు చేయి పడిపోయినాడు. ప్రియులారా, అతను ముందు తడిసి ఉంటాడు. ఆయన తడకపోయినా ఆయన దగ్గర వాళ్ళు తోసేసి ఉంటాడు చాలాసార్లు కదా. కాలు చేయి పడిపోయినాడు, దిగుతాడేటమ్మా, తోసేసి ఉంటారు. ఇదిరా ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడే ఆయన దగ్గరికి వచ్చాడు. కానీ ఇప్పుడు మన టైం అదేది, దేవుడే మన దగ్గరికి వచ్చి నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమనే టైంలో మనం ఉన్నాం. దేవుడే దగ్గరికి వచ్చి. కాబట్టి ప్రభువు మనల్ని దర్శించిన కాలంలో మనం ఉన్నాం. నేను నమ్ముతున్నాను. మనకు కనబడినా కనబడకపోయినా గాడ్ ఈజ్ విజిటింగ్. వీఆర్ ఇన్ ద విజిటేషన్ ఆఫ్ గాడ్. దేవుని దర్శన కాలంలో మనం ఉన్నాం. దర్శనం కలిగినోడు దర్శనాన్ని చూపించగలడు. దర్శనం కలిగినోడు దర్శనాన్ని ఇవ్వగలడు. దర్శనాన్ని కలిగినోడు
భయంలో ఉన్నవాడిని ఆదరించగలడు. దర్శనం కలిగిన వాడు కృంగిపోయేవాడిని లేవనెత్తగలడు. దర్శనం కలిగిన వాడు బలపరచగలడు, ఉజ్జీవింపు చేయగలడు. అందుకు దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. దేవుడు దర్శించిన కాలాన్ని మనము గమనిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్ని ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఎందుకు ఏలియా వద్దన్నా వెళ్తా అన్నాడు ఎలీషా? ఎందుకు నయోమి వద్దన్నా రూతు వెళ్ళింది? దేవుడు దర్శించిన కాలం. ప్రభువా, నాకు సహాయం చేయి. నువ్వు త్వరగా వస్తున్నావు, నువ్వు దర్శిస్తున్నావు. నేను నమ్ముతున్నాను. నువ్వు నన్ను దర్శిస్తున్నావు. నేను చాలాసార్లు ఎరగలేకపోయాను తండ్రి, కానీ ఈ కొద్ది దినాల్లో నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నీ కృప నాకు దయచేయి తండ్రి, నీ సహాయం నాకు దయచేయి. నన్ను నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను నడిపించు. ఈ ఆఖరి దినాల్లో నీ దర్శనంలోకి నేను ప్రయాణం అవుతాను తండ్రి. నీ దర్శనంలోని కష్టమైన, శ్రమైన, నాకెవరు లేకపోయినా, నన్ను నువ్వు వదిలేసినా, నాకెవరు తోడు లేకపోయినా, నేను బలహీనరాలైనా నేను ప్రయాణం అవుతాను. ఎందుకంటే దర్శనంలో ఉండడం నాకు దీవెన, నాకు ఆశీర్వాదం. దేవుడు ప్రభువా, నీ కనికరం, నీ కృప మా మీద కుమ్మరించు, సహాయం చేయి, నడిపించు. యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.